నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు చేయటం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బంది లేనటువంటి ఒక గట్టి అవకాశాన్ని మీరు దొరకబుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. వాళ్ళను దారిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతానం సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిర్భీతిగా వాళ్ళ అభిప్రాయాలు ఇంట్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళని మంచి చేసుకోవడానికి, ఒక దారిలో పెట్టడానికి ఎంతగానో కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడాను ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పారంటే ఉంటాయో లేదో చెప్పలేనటువంటి పరిస్థితి. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఆ పైన భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరేచ్ఛని మించింది ఏమీ లేదు అనేటువంటి ధోరణిలో వెళ్ళటం అనేది చెప్పదగినటువంటి సూచన. వ్యాపార సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. స్నేహితులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఉన్నటువంటి సాంగత్యాన్ని, పలుకుబడిని ఉపయోగించుకొని ఎవరికి రానటువంటి కొన్ని మంచి అవకాశాలని మీరు పొందగలుగుతారు. పోటీ పరీక్షలకు సంబంధించిన వ్యవహారాల్లో అవి ఎలాంటి పోటీ పరీక్షలైనా మీకు సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉండి కూడాను సంబంధం రానటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలాంటిది ఈ వారం భగవంతుడి దయ వల్ల మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా ఇద్దరు కలిసి ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే మీ విభేదాల ప్రభావం పిల్లల మీద పడి వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి విషయాన్ని మనసుకు తీసుకొని సంయమనాన్ని పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మనం చేస్తున్నటువంటి పనిని కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది గమనిస్తున్నారు, చూస్తున్నారు అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రాజకీయ రంగంలోని వారికి, సినిమా రంగంలోని వారికి, అదేవిధంగా టీవీ రంగంలోని వారికి, ముఖ్యంగా టెక్నీషియన్స్కి మంచి అవకాశాలు లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా మానసికమైనటువంటి ప్రశాంతత కలిగించేటువంటి ఒక పురోభివృద్ధి మీరు ఈ వారం చూడగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. దీక్షలు చేసేవాళ్ళు ఎంతో భక్తిగా ఆ దీక్షా కార్యక్రమాలని చేయటం అనేది జరుగుతుంది. ఈ దీక్షలు చేసినా, ఇంకోటి చేసినా ఏదైనా కానీ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికే కదా అన్న ఉద్దేశంతో ఆయనకి ఇష్టమైనటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. గోపూజ, అన్నదానం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసి మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఏదో మన చేతిలో ఉన్నటువంటి ఒక రూపాయిలో ఓ 10 పైసలు ఖర్చు పెట్టాం అనే భావనలో వెళ్తారు తప్ప ఎక్కడా కూడాను డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడేటటువంటి మనస్తత్వం కాదు. మీరు ఆ విధంగా ప్రవర్తించారు. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడాను భాగస్వాములు కొంత ఇబ్బంది పెట్టినా, ఓ రూపాయి ఎక్కువ తిన్నా మెల్లిగా మందలిచ్చి సరైన దారిలో పెడతారు. కానీ వాళ్ళకి ఉద్వాసన మాత్రం చెప్పరు, ఇంటికి బొమ్మను మాత్రం చెప్పరు. ఏదో కకృతి పడ్డారు, అయిపోయింది, ఈ భవిష్యత్తులో ఇలాంటి జరగటానికి వీల్లేదు, లెక్కలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి అనే పద్ధతులు ఆలోచించి ఆ విధంగా పకడ్బందీ ఏర్పాటు చేయగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈపాటికే గృహం ఉన్న వాళ్ళకి ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయగలుగుతారు. విలువైనటువంటి ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో ఈ మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో, యజ్ఞ భస్మంతో పరమేశ్వరుణ్ణి అర్చించండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.